పండగలు వస్తే ఎంతో మంది ఎన్నో రకాల లడ్డూలు తింటారు, కానీ ఈ లడ్డుకైతే ఒక స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంటది. అదే సంక్రాంతి స్పెషల్ సున్నుండలు. తిన్న ప్రతి ఒక్కరు వారే వా అంటారు, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మీకు నేను నేర్పిస్తా. చెల్లో గట్టి చెప్తా, మంచిగా నూరి అడేలో అర్ధ కిలో మినపప్పు వేసుకోండి. కావాలంటే పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లో ఫ్లేమ్ లోకి 20 నిమిషాలు కలుపుకుంటే ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది. 3 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని ఒక 5 నిమిషాలు రోస్ట్ చేసుకుంటే తినేటప్పుడు నోట్లో తట్టకుండా మంచిగా ఉంటది. ఇక ఇట్లా మంచి వేగగానే కొంచెం చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని సన్నుస్కలిక పౌడర్ పట్టురి. మరీ దొడ్డు ఉండొద్దు. అందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. ఎంతైతే పప్పు తీసుకున్నామో సేమ్ అంతే బెల్లం కూడా తీసుకోండి. నేను తీసుకున్న బెల్లం మెత్తగుండే కాబట్టి డైరెక్ట్ విసికేసిన. ఒకవేళ మీ దగ్గర గట్టిగా ఉంటే మిక్సీలో దింపుకొని కలుపుకోండి. అందులో గోరువెచ్చని నెయ్యి వేసుకుని 2 కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి. అరే పాతంగిలు ఎగిరేద్దామా? అయ్యో పాతంగిలు ఒకటి ఎందుకు తాత, కొత్త లుంగిలు కూడా ఉన్నాయి, ఎగిరైపోయింది. నడివిడికి గాలి పట్టాలను అప్పుడు అర్థమైతుంది అందరికి. నువ్వు నీ సలే గాని చేతులకు నెయ్యి పెట్టుకొని లడ్డూలు చుట్టుకుంటే ఇంకేముంది, మన సున్నుండలు రెడీ. ఇదే విధానంగా మొత్తం చేసుకోండి. ఈసారి వీలున్నప్పుడు పండగకి ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.